ఇది పవన్ కళ్యాణ్ గారి తొలి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి బాక్సాఫీస్ ఫలితం యావరేజ్ హైలైట్ ఇది పవన్ కళ్యాణ్ గారి తొలి సినిమా సెకండ్ హీరోలా కనిపించిన ఆయన స్టైల్ స్క్రీన్ ప్రెజెన్స్ ప్రత్యేకంగా నిలిచింది రెండవ సినిమా గోకులములో సీత 1999 బాక్సాఫీస్ ఫలితం యావరేజ్ హైలైట్ లవ్ స్టోరీగా వచ్చిన సినిమా ఆశించిన రీతిలో ఆగలేదు ఆయన యూత్లో పెరుగుతున్న క్రేజ్ను గుర్తించగలిగారు మూడవది సుస్వాగతం బాక్సాఫీస్ ఫలితం హిట్ హైలైట్ ఫ్యామిలీ టచ్తో వచ్చిన ఈ సినిమా పవన్ గారికి మంచి మార్కెట్ తెచ్చింది భావోద్వేగాలకి ఆయన ఇచ్చిన న్యాయం ప్రత్యేకంగా నిలిచింది నాలుగవ సినిమాతోనే స్టార్ హీరోగా నిలిచారు తొలి ప్రేమ 1999 బ్లాక్ బస్టర్ హైలైట్ ఈ సినిమాతో పవన్ గారు స్టార్ హీరోగా నిలిచారు సినిమా నేషనల్ అవార్డు గెలుచుకుంది లవ్ స్టోరీలేలో పవన్ అనే ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పడింది గవది తమ్ముడు బాక్సాఫీస్ ఫలితం బ్లాక్ బస్టర్ హైలైట్ ఇది పవన్ గారికి గేమ్ చేంజర్ సినిమా బాక్సింగ్ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ మూవీ ఆయన యూత్ ఫాలోయింగ్ను మరింత పెంచింది పవన్ గారి ఎనర్జీ డైలాగ్స్ ఫైట్లు ప్రేక్షకులను థియేటర్లో పిచ్చెక్కించాయి బద్రి బాక్సాఫీస్ ఫలితం ఇండస్ట్రీ హిట్ హైలైట్ పూరీ డైలాగ్స్ పవన్ స్టైల్ విత్తే క్లాసిక్గా మార్చాయి ఇక్కడే వంటి డైలాగ్స్ యూత్ను మైమరిపించాయి ఈ సినిమా తర్వాత పవన్ గారి ఫ్యాన్ బేస్ భారీగా పెరిగింది ఖుషీ బాక్సాఫీస్ ఫలితం ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ హైలైట్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించింది ఆ కాలం ఎనిమిదవది జానీ డైరెక్టర్ ఎన్ నిరిమత పవన్ కళ్యాణ్ స్వీయ దర్శకతం హైలైట్ పవన్ గారు తన డైరెక్షన్లో తీసిన తొలి సినిమా అభిమానులు ఆశగా ఎదురుచూశారు కాని ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టు ఆడలేదు అయినా ఈ సినిమాలో ఆయన ట్రై చేసిన స్టైల్ మార్షల్ ఆర్ట్స్ ఫైట్లు ఇప్పటికీ ఫ్యాన్స్కి ప్రత్యేకమైనవి తొమ్మిదవ సినిమా గుడుంబా శంకర్ బాక్సాఫీస్ ఫలితం యావరేజ్ కామెడీతో పాటు పవన్ స్టైల్ కలగలిపిన సినిమా పెద్ద హిట్ కాకపోయినా ఆ సమయంలో ఆయనకు మార్కెట్ను నిలబెట్టింది పరోవది బాలు బాక్సాఫీస్ ఫలితం యావరేజ్ హైలైట్ రొమాంటిక యాక్షన్ మిక్స్తో వచ్చిన ఈ సినిమా పవన్ గారి స్టైలిష్ లుక్కి ప్రత్యేక గుర్తింపు తెచ్చింది బంగారం బాక్సాఫీస్ ఫలితం ఫ్లాప్ కాని కథ బలహీనత వల్ల బాక్సాఫీస్లో నిలబడలేకపోయింది పానెండవ సినిమా అన్నవరం బాక్సాఫీస్ ఫలితం సూపర్ హిట్ హైలైట్ తమిళ బ్లాక్బస్టర్ కిరుపాచ్చి రీమేక్గా వచ్చిన ఈ సినిమా పవన్ గారి మాస్ ఇమేజ్ను బలపరిచింది థియేటర్స్లో అలజడి సృష్టించింది పదమూడవది జల్సా బాక్సాఫీస్ ఫలితం బ్లాక్ బస్టర్ హైలైట్ పవన్ కెరియర్లో మ్యూజిక్ ఆల్బమ్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన సినిమా ఇదే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఆల్ టైమ్ ఫేవరెట్ పద్నాలుగవది కొమరం పులి బాక్సాఫీస్ ఫలితం డిజాస్టర్ హైలైట్ భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్లో వర్కౌట్ కాలేదు కానీ ఏఆర్ఆర్ రెహమాన్ పవన్ గారి పవర్ఫుల్ లుక్ మాత్రం అభిమానులకు గుర్తుండిపోయాయి 15 సినిమా పంజా బాక్సాఫీస్ ఫలితం ఫ్లాప్ హైలైట్ పవన్ గారి స్టైలిష్ యాక్షన్ లుక్ అభిమానుల్ని ఆకట్టుకున్నా కథ బలహీనత వలన బాక్సాఫీస్లో నిలవలేదు 16ది గబ్బర్ సింగ్ బాక్సాఫీస్ ఫలితం బ్లాక్ బస్టర్ హైలైట్ పవన్ గారి కెరియర్ను మళ్లీ టాప్కి తీసుకెళ్లిన సినిమా ఇదే గబ్బర్ సింగ్ ఆంటీ దెక్కినీ పాటలు సంచలనం సృష్టించాయి 17వ సినిమా కెమెరామెన్ గంగతో రాంబాబు బాక్సాఫీస్ ఫలితం యావరేజ్ మీడియా పొలిటిక్స్ మీద శాటైర్ చేసిన ఈ సినిమా పెద్దగా హిట్ కాకపోయినా పవన్ గారి డైలాగ్స్ సూపర్గా గుర్తుండిపోయాయి 18వది అత్తారింటికి దారేది బాక్సాఫీస్ ఫలితం ఇండస్ట్రీ హిట్ హైలైట్ దొంగ కాపీ బయటపడినా బాక్సాఫీస్లో ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది కత్తమరాయుడా పాట పవన్ గారి మాస్ క్రేజ్ను చూపించింది 19వ గోపాల బాక్సాఫీస్ ఫలితం యావరేజ్ హైలైట్ విక్టరీ వెంకటేష్తో పవన్ గారి స్క్రీన్ షేరింగ్ మేజర్ అట్రాక్షన్ ఇంట్లో పవన్ గారు లార్డ్ కృష్ణుడులా కనిపించడం అభిమానులను ఆకట్టింది సర్దార్ గబ్బర్ సింగ్ బాక్సాఫీస్ ఫలితం ఆర్బొరా ఫ్లాప్ హైలైట్ గబ్బర్ సింగ్ తర్వాత అంచనాలు ఉన్న కథ బలహీనత వల్ల డిసప్పాయింట్ చేసింది అయితే పవన్ గారి ఎంట్రీ పాటలు మాస్ లుక్ బాగా పాపులర్ అయ్యాయి బ్లూ అజ్ఞాతవాసి బాక్సాఫీస్ ఫలితం ఆర్బొరా ఫ్లాప్ హైలైట్
త్రివిక్రమ్ పవన్ కాంబినేషన్పై భారీ అంచనాలు ఉన్నా కథనంలో లోపాల వలన ఫలితం నిరాశ కలిచింది. వకీల్ సాబ్ బాక్సాఫీస్ ఫలితం హిట్. హైలైట్ హిందీ సినిమా పింక్ రీమేక్ పవన్ గారి పవర్ఫుల్ కోర్ట్ డైలాగ్స్, మాస్ ఫైట్ సీన్స్ ఫ్యాన్స్కి ఫెస్టివల్గా మారాయి. భీమ్లా నాయక్ బాక్సాఫీస్ ఫలితం బ్లాక్ బస్టర్. హైలైట్ అయ్యప్పనుం కాశ్యం రీమేక్ పవన్ రానా ద్వంద్వ సన్నివేశాలు మాస్ ఆడియన్స్ని థియేటర్స్లో ఎలక్ట్రిఫై చేశాయి. బ్రో బాక్సాఫీస్ ఫలితం మిక్స్డ్ టాక్. కలెక్షన్స్ పరంగా సేఫ్ జోన్. హైలైట్ మలయాళ సినిమా వినోదయ సీతం రీమేక్ హరిహర వీరమల్లు పార్ట్ 1 మిక్స్డ్ టాక్. ఓజీ ఈ సినిమాతో మళ్లీ బ్లాక్ బస్టర్ సాధించాలని కోరుకుంటూ మీ అభిమాని ఈ